వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం విందాం. తీతు పత్రిక, తీతుకు అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 10 నుంచి 16 వచనాలు. చదువున్నాను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చిన వారే ఉన్నారు. వారి నోళ్ళు ముయింప వలను. అట్టివారు ఉపదేశింప కూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒక్కడు అనగా వారి సొంత ప్రవర్తనలలో ఒకడు, అవును, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండి బోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమున స్వస్థతలగు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీయు పవిత్రులే కానీ అపవిత్రులకును విశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి క్రియల వలన ఆయనను ఎరగమైనట్టున్నారు. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, ఈ తీతుకు పత్రిక ఒక భయంకరమైన స్థితిలో ఉన్న ప్రజలకి రాస్తా ఉండడం మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు దేవుని ప్రేమను ఎరిగి దేవుని మీద, దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన దేవుని ప్రణాళికలు చొప్పున ప్రజలను నడిపించే వ్యక్తి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని యొక్క ప్రత్యక్షతలో ఈ క్రేతు అనే పట్టణంలో ఉన్న విశ్వాసులను చూస్తే వారు ఎలాగున్నారు అని అంటే, దేని బిడ్డలారా, వారు వదరబోతులను, తర్వాత తిండిబోతులను, అబద్ధికులను, దృష్టముఖములై సోమరితనముగా ఈ లక్షణాలన్నీ వారిలో ఉన్నాయంట. దేని బిడ్డలారా, చూడండి, క్రేతులో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో విశ్వాసం కలిగిన వీరులు ఉన్నారు. ఆ వీరత్వం ఎలాగున్నది అని అంటే సోమర్తనంగా ఉంది. దేవుని తర్వాత అబద్ధికులుగా ఉన్నారు, దృష్టముఖములుగా ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు. సంఘములో ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. చూడండి, క్రేతు అనే పట్టణంలో
ఒక సంఘం ఉంది. ఇలాగే కైలాసపట్నం గ్రామంలో ఎలాగైతే నిత్య సియోను ప్రార్థనా మందిరం ఉందో అలాగనే క్రేతు అనే పట్టణంలో దేని బిడ్డలారా ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి రాస్తున్న పట్టిక అంతా వారట అబద్ధం ఆడేవారట, వారంట మృగములుగా ఉన్నారంట, దేని దృష్టముఖములుగా ఉన్నారట. జంతువులతో పోల్చాడు కదండి విశ్వాసుల్ని. ఎవరితో పోల్చాడండి? జంతువులతో పోల్చాడండి విశ్వాసుల్ని. మనిషి జంతువు అవుతాడా? అవడు కదా. మనిషి ఎప్పుడు కూడా దేవుని పోలికలో చేయబడిన వ్యక్తి. మనిషికి అందం, బలం అది ప్రత్యేకమైనది. సింహాలని, గాడిదలను, ఎలుగుబెంట్లను, దేని బిడ్డలు ఏనుగుల్లో కూడా అధిగమించిన ఆ బలం మరి మానవుడికి దేవుడు ఎంత బలం ఇచ్చాడో చూడండి. వాటి దగ్గర మానవుడి బలం ఎక్కడ సరిపోదు, కానీ జ్ఞానంతో వాటిని అరికట్టగలిగిన బలం దేవుడు మానవుడికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేని బిడ్డలారా, అబద్ధికులను మృగములుగా వారు ఉన్నారు ఆ సంఘస్థులు అని చెప్పి రాస్తా ఉన్నాడు దేని బిడ్డలారా, చెప్తా ఉన్నాడు దేని బిడ్డలారా. ఏ విషయంలో ఉన్నారో వాళ్ళు, ఏ విషయంలో తప్పిపోయారో అబద్ధంలో, ఎందుకు తప్పిపోయారో అబద్ధంలో, యథార్థత లేక, నీతి లేక, మంచి లేక, పరిశుద్ధత లేక ఎందుకు అలా తప్పిపోయారో నా దేవుని బిడ్డలారా. వారికి ఎవరు చెప్పినవారు లేరు అని అనుకుని ఉన్నారు వాళ్ళు. నాకెవరు చెప్తాడులే, నాకు ఎవరు చెప్పడానికి వీలవుతాడులే అని చెప్పి వారు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. నేను చేసిన పాపం ఎవరు కనబడుతుంది? కనబడితే నా దగ్గరికి వచ్చి వేలెత్తి చూపడానికి ఎవడు సరిపోతాడు అని చెప్పి ఆ క్రేతులో ఉన్న విశ్వాసులు అనుకుంటూ ఉంటుంటే ఇంతలో అపోస్తుడైన పౌలు తీతుకు ఒక లెటర్ రాస్తా ఉన్నాడు. ఓ తీతు, నీ దగ్గర ఉన్న సంఘస్థులు వాళ్ళు సంఘస్థులుగా లేరయ్యా, వాళ్ళు చాలా భేదాభిప్రాయాలు, చాలా చాలా విషయాల్లో వాళ్ళు చాలా నలుగుదల ఉంది, నలుగుపోయారు. వాళ్ళు చాలా రకాలుగా కనిపిస్తూ ఉన్నారు. వారి ఆత్మ జీవితాన్ని వాళ్ళు కట్టుకోలేకపోతా ఉన్నారు. తీతు, అందుకని నీ సంఘ బిడ్డలను నేను చూస్తే ఒక విషయం చెప్పాలని నాకు ఆశ ఉంది. నీ బ్రతుకును చూశాను, నీ సాక్ష్యాన్ని చూశాను, నీ జీవితాన్ని చూశాను, నీ నడక, నీ పడక అన్ని చూశాను నేను. నువ్వు బాగానే ఉన్నావు. అయితే నీ దగ్గర ఉన్న, నువ్వు పోషిస్తున్నా, నువ్వు పెంచుతున్నా, నువ్వు వాక్యముతో పోషిస్తున్న విశ్వాసులు మాత్రం అలా లేరు. చాలా గందరగోళంగా ఉన్నారు. కారణం ఏంటంటే నువ్వు చెప్పే వాక్యాన్ని, క్రీస్తు బోధని వాళ్ళు పక్కన పెట్టేశారు. క్రీస్తు మాటను పక్కన పెట్టి వారి మాటనే వారు నమ్ముతున్నారు. తీతు, వారి మాటను నమ్మే వ్యక్తులుగా వాళ్ళు అయిపోయారు. నా బలం కదా, నా జ్ఞానం కదా, నా డబ్బు కదా, నా ఇల్లు కదా, ఏదైనా అనుకుంటే నాది అన్న వట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. కనుక వారు నీ వాక్యాన్ని ఏమి వారు వింటలేదు. తీతు, ఒకసారి ఈ సంఘ బిడ్డలకి ఇది నేను రాస్తామన్నాను, చదివి వినిపించు. ఒకసారి చదివి వినిపించు. నా దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం? క్రీస్తుకి దగ్గరగా ఉంటే పర్వాలేదు, ఈ మాట నీకు కాదు. ఒకవేళ కానీ క్రీస్తు కన్నా దూరం అవుతున్నావని నీకు తెలుసుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని లెక్క. స్తోత్రం చెప్పండి దేవుని. విశేషమైన కృపణాయలా చూపుచున్నావా, విశేషమైన కృపణాయలా
చూపుచున్నావా, నా ఎడల నీవు విశేషమైన, నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా, విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా. కృపా కృపా కృపాని పిలవగా, కృపా కృపా కృపాని పిలవగా, ఈ కృపలోనే సాగెదను, ఈ కృపలోనే నేను సాగెదను, విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా, విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా. చెప్పులు కొడదాం. విశేషమైన కృప నా ఎడల చూపుచున్నావా. ప్రైజ్ ది లార్డ్. నా దేని బిడ్డలారా, దేవుడు నీ మీద నా మీద మన మీద ఒక ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక సంఘములో ఉన్న నీవు, ఒక మందిరములో ఉన్న నీవు, ఒక పరిశుద్ధులతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న నీతో కూర్చొని దేవుని వాక్యం ఆలకిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోయి శ్రేష్టమైన విషయాలు నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించు. క్రీతులో ఉన్న ఓ సంఘస్థులారా, ఓ విశ్వాసులారా, ఓ సంఘ పెద్దలారా, ఓ సంఘాన్ని నిర్మించి సంఘ పెద్దలుగా ఉన్న ఓ వ్యక్తులారా, మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉంటున్నారు? అబద్ధం ఆడేవారుగా ఉంటారా? ఒక క్రైస్తవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడేవాడిని క్రైస్తవుడు అని ఎలాగంటాడండి? అబద్ధం ఆడేవాడిని క్రైస్తవుడు అంటాడా? నీ నోటంటే వచ్చే ప్రతి మాట అబద్ధమే. అయ్యో అంటాడు ప్రభు. చిన్న విషయానికి అబద్ధం ఆడితే ఎలాగండి? చిన్న విషయానికి అబద్ధం అండి. ఆ సంఘస్థుల్లో, ఆ విశ్వాసుల్లో, ఆ మందిరములో, ఆ పట్టణములో దేని బిడ్డలారా, అబద్ధం ఆడే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారట. ఏమన్నా తెలుసా? బావినండి, మీకు చెప్తాను, బావినే చెప్తాను. అయ్యా, ఒకవేళ మీ భర్త నీ మీద కోప్పడితే నువ్వు విడాకులు ఇవ్వద్దు. అలాగేనయ్యా, ఒకవేళ నీ భార్య నీ మీద కోప్పడితే విడాకులు ఇవ్వద్దు. అలాగేనయ్యా. దేని బిడ్డలరా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ సంఘంలో నా బిడ్డలు మరి విడాకులు ఎప్పుడు ఇవ్వాలయ్యా? మీ భర్త కానీ మీ భార్య కానీ ఎవరితోనైనా విభచరించినట్లు కానీ నీకు కనిపిస్తే, ఎవరో చెప్పినది కాదు, నీకు కనిపిస్తే, నీవు చూస్తే అప్పుడు విడాకులు ఇచ్చే. కానీ ఈ సంఘములో ఉన్న బిడ్డలు ఎలాగున్నారు తెలుసండి? భార్య మీద భర్త, భర్త మీద భార్య కోప్పడినా కూడా కోప్పడితే ఇచ్చేస్తున్నారు విడాకులు. అయ్యా, నా భర్త నా మీద కోప్పడ్డాడు అందుకని విడాకులు ఇచ్చేస్తున్నాను. అయ్యా, నా భార్య నా మీద కోప్పడ్డదని అందుకని నేను విడాకులు ఇచ్చేస్తున్నానని చెప్పి
ఆ సంఘం ఎలాగుందనంటే పన్నందుకు విడాకులు ఇచ్చే మాట మార్పుళ్ళండి. కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకని అన్నట్టు దేని బిడ్డలారా ఇట్లాగా కింద మీద కింద మీద కింద మీద పెట్టి మాటలు పెట్టి అబద్ధం ఆడేటట్లుగా మారిపోయారు. మరి అబద్ధాన్ని ఎవరు ఖండిస్తారు? ఆ సంఘంలో ఉన్న అబద్ధాన్ని, ఈ సంఘంలో ఉన్న అబద్ధాన్ని ఎవరు ఖండిస్తారు? ఒకళ్ళు కావాలి. అందుకని అపొస్తలుడైన పౌలు లెటర్ రాస్తా ఉన్నాడు దేవుడు. తీతో, నీ సంఘంలో ఉన్న బిడ్డలు ఇలా ఉన్నారు, ఈ మాటలు వినిపించు. ఓ నిత్య సీయోను ప్రార్థన మందిరంలో ఉన్న దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు అబద్ధం ఆడుతున్నావు? వాళ్ళు క్రూరముగాలంటండి. ఎవరంటారు? క్రూరముగాలు. ఎందుకు ఆ మాట పలకడం జరిగింది అంటే, ఆ పట్టణంలో ఉన్న విశ్వాసులకి వాయ వరుస తెలీదు. దేని బిడ్డలారా, ఆ పట్టణంలో ఉన్న వారికి చిన్న పెద్ద తెలీదు. అమ్మని, చెల్లెని, కూతురని ఏమి తెలియదండి. నేను నిన్న చిన్న పేపర్లో వస్తే చూశాను. కూతుర్లు అంట, 3 కూతుర్లు భార్య చచ్చిపోయింది. 3 కూతుర్లని కూడా గర్భవతి చేశాడు తండ్రి. గుండు బద్దలేసుకున్నట్టు అయిపోయింది నాకు. కన్న కూతుర్లండే. ఈ తీతు రాసిన పత్రికలో, ఈ తీతు రాసిన కాలంలోనే కాదు ఆ పని జరుగుతుంది. ఇప్పటికి టుడే ఇప్పటికి జరుగుతుంది ఆ పని. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పాలి దేని బిడ్డలారా. పుట్టినోడికి కావాలండి భార్య. ఇప్పుడు పుట్టినోడికి కావాలి. పుట్టినోడికి తెలిసిపోతుంది పాపం ఏంటో, పరిశుద్ధత ఏంటో అన్నది. కానీ పరిశుద్ధతలో నడవాలని తెలియట్లేదు, పాపంలో నడవాలని తెలుస్తుంది. ఎందుకంటే పాపం ఎక్కువ చూస్తున్నాడు కనుక. నా దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఇలాంటి కాలాల్లో బ్రతుకుతున్న మనం ఎలా అవుదాం? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏ విషయం నీకు గ్రహింపులోకి వస్తుంది? ఏ విషయం నీకు అర్థం అవుతుంది? క్రూరముగాలుగా మనుషుల్ని పోల్చాడంటే దేని బిడ్డలారా చూడండి, మృగాలు ఎలా ఏం చేస్తాయంటే అవి కంటాయి, మళ్ళీ వాటితోనే సంసారం చేస్తాయి, పాపం చేస్తాయి. వాటికి అది పాపం అని ఎంచదు. కానీ మానవుడు కూడా అదే రీతిగా మారిపోయాడు. దేని బిడ్డలారా, దేవుడు బాధపడతా ఉన్నాడు. దేవుడు బాధపడతా ఉన్నాడు. పాపం చేసే వ్యక్తులుగా సంఘం బిడ్డలేనండి, వాక్యం వింటున్న వారేనండి, విశ్వాసులేనండి, మార్చుకోవడానికి మాత్రం వారికి సమయం లేదండి. తినడానికి సమయం ఉంది వాళ్ళకి. ఏముందండి? తినడానికి ఉంది సమయం వాళ్ళకి. తిండిపోతులు అంటండి వాళ్ళు. సోమరులను ఎవరంటే వాళ్ళు సోమరితనం వచ్చేసింది వాళ్ళకి, తిండిపోతుతనం వచ్చేసింది వాళ్ళకి. ఎన్ని లక్షణాలతో ఉన్నారో చూడండి ఒక్క సంఘంలో ఉన్న విశ్వాసులు. సంఘంలో ఉన్న వాళ్ళండి విశ్వాసులండి, యేసే రక్తముతో కొనబడిన వ్యక్తులు, బాప్తీసాలు తీసుకున్న వ్యక్తులు, ప్రతి నెల ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తులు క్రైస్తవులండి. జల్ల కత్తిరించుకుంటారండి క్రైస్తవులేలో. చివర్లు కత్తిరించుకుంటారు ఆడోళ్ళు. ఏమని? అఫిషియల్గా ఉండాలని. నీకు ఆ మాట చెప్పలేదే బైబిల్లో? అది అపవిత్రం కాదనుకుంటున్నావా? దేవుడు ఈ నిమిషమే దేవుడు నిన్ను లెక్క అడగడని అనుకుంటున్నావా? ఏమండి, ఇవి కట్ చేసుకుంటారండి, ఇవి 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 కట్ చేసుకుంటారండి. లిప్లు అండి. దేని బిడ్డలారా, మోసపోతావా? ఎన్ని రోజులు మోసపోతాం?
ఎన్ని రోజులు మోసపోతాం ఎన్ని రోజులు మోసపోతామండి మనం? ఎన్ని రోజులు మోసపోతామండి? ఈ మధ్యన నేను చూశాను, పాస్టర్ గారి పిల్లలే లిప్లిక్లు కొట్టుకుంటున్నారు, జల్ల కత్తిరించుకుంటున్నారు, లెగ్గిళ్ళు వేసుకుంటున్నారండి. వాటికి సున్నీళ్ళు లేవు. పాస్టర్ గారి పిల్లలు. నా దేవుని బిడ్డలారా, సమాజం ఏమైపోతా ఉంది? సమాజం ఎట్లా తిరిగిపోతుంది? సమాజం ఎట్లా పోతుంది? మనం ఏం చేద్దాం? ఈ సమాజంలోనికి వెళ్ళి 149వ కీర్తన ప్రకారంగా మన వారికి బోధన ప్రకటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జయము జయము జయమని ప్రకటించెదను, జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. జయము జయము జయమని ప్రకటించెదను, జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. ఈ చిత్తము చేయుటే ఆనందము, సువార్తను చాటుతే నా లక్ష్యము. ఈ చిత్తము చేయుటే ఆనందము, సువార్తను చాటుతే నా లక్ష్యము. జయము జయము జయమని ప్రకటించెదను, జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. జయము జయము జయమని ప్రకటించెదను, జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. ఈ చిత్తము చేయుటే అయ్యా చప్పలు పడదాం దేవుళ్ళారా. తగిన సమయమందు చింతయావద్దు, తగిన సమయమందు చింతయావద్దు. సేవకుడై నడిపించిన నా దేవా, సేవకుడై సదా నాకు తోడై ఈ చిత్తము చేయుటే వార్తను చాటుతే. జయము జయము జయమని జయము జయము జయమని జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. జయ జెండా ప్రభు సేవలు ఎగురవేసెదా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనం ఏం చేద్దాం? సమాజం అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నాం, కానీ క్రైస్తవులే ఇలా ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయ్యో, ఈ సమాజం కొరకు మనం ఏం చేయగలం? ఈ క్రైస్తవ జీవితాల కోసం మనం ఏం ఇవ్వగలం? మనం ఏం చెప్పగలం? మనం ఏం ప్రార్థించగలం? దేని బిడ్డలారా, క్రైస్తవులు ఎలా బ్రతుకుతుంటే, క్రైస్తవ సమాజం ఎలా బ్రతుకుతుంటే మరి ఇంక అన్యులు ఎలా బ్రతుకుతారు? అన్యుల జీవితాలు ఎలాగుంటాయి? అన్యుల ప్రవర్తన ఎలాగుంటుంది? వారి క్రీస్తు అంటేనే తెలియదే, తండ్రి దగ్గరే లేరే, వాళ్ళు తల్లి దగ్గరే లేరే, తల్లిని విడిచి తిరుగుతున్నారే. వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి కొరకు మనం ఏం చేయగలం అంటాం? నా దేని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఒక ప్రత్యేకమైన భారాన్ని ప్రభు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను. క్రైస్తవ జీవితాలకు నీ ముందు పెట్టారు దేని బిడ్డలారా. నువ్వు ఎలాగున్నావు? బయట సమాజం ఎలాగుంది? అన్యులు ఎలాగున్నారు? ఈ మూడు విషయాలను కూడా
నీ మనసులో ఉంచుకొని నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ హేతువు చేత దేని బిడ్డలారా, వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసం విషయమును స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీ పవిత్రులే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియూ పవిత్రముది కాదు. దేని బిడ్డలారా, అవును, నిజమే. పరిశుద్ధంగా ఉంటే అన్నీ పరిశుద్ధంగానే కనపడతాయి. పరిశుద్ధతని నేను పరిశుద్ధిని అనుకోడు వేరు, దేవుడే నిన్ను పరిశుద్ధుడు అంటావు వేరు. అర్థమవుతుందండి? నేను మారాను అని చెప్పడం నీ కొరకు నువ్వు సాక్ష్యం వేరు. నీ ఇంటి దగ్గర నిన్ను, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త నిన్ను చూసి, నీ పిల్లలు నిన్ను చూసి నా నాన్నగారు, నా తల్లిగారు, నా పిల్లలు, నా భర్త, నా భార్య మారాడు అని చెప్పడం వేరు. ఏదుంది నీ సాక్ష్యం? స్తోత్రం చెప్పండి. నేను ఒక చిన్న పాస్టల్ మీటింగ్కి వెళ్ళాను నిన్న. వెళ్తే భర్త గారి మీటింగ్కి రాలేదు, భార్య మీటింగ్కి వచ్చింది. సాక్ష్యాలు చెప్పండి మీలో అని లేచి నిలబడమంటే లేచి నిలబడారు పాస్టమ్మ గారు. పాస్టమ్మ గారి సాక్ష్యం పాస్టర్ గారి నిమిత్తం ఏం చెప్తుందంటే, నా భర్త మనీ మైండ్. ఏమైండ్? మనీ మైండ్. కనుక నా భర్త దాని నుండి తప్పించినట్లుగా నువ్వు ప్రార్థన చేయి అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, రాత్రి పగలు ఆత్మ కొడుకును నా భర్త పరిగెడుతున్నాడని చెప్తేదేమో అనుకున్నాను నేను. కానీ ఏడుస్తూ చెప్పింది, నా భర్త మనీ మైండ్. మనీ ఎవరిస్తానంటారో అక్కడికి వెళ్ళిపోతాడు నా భర్త. ముఖ్యంగా అవసరం ఎక్కడుందో అక్కడికి రాడు. యేసయ్య అవసరం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజంలో, కానీ నా భర్త పాస్టర్ అయి ఉండి మనీ ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాడు, కానీ ఆత్మలు ఎక్కడున్నాయో అక్కడికి రాలేకపోతున్నాడో. నువ్వు ప్రార్థన చేయి అనేసరికి నా గుండె తప్పమన్నది. నాదేం ఒక పాస్టరే అలాగుంటే నువ్వేమై ఉన్నావు, మనం ఏమై ఉన్నాం? దేని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాకే అని అనిపిస్తుందా నీకు? నేను నిజంగా క్రైస్తవున్నా అనిపిస్తుందా? నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని మందిరంలో గడుపుతున్నాను, కానీ ఈ విషయాలు ఎవరు చెప్పలేదే, ఇలా ఉండాలని ఎవరు మాట్లాడలేదే అని నీకు అనిపిస్తున్నాయా? ఒకవేళ అనిపించకపోతే నువ్వు చచ్చిపోయిన వ్యక్తిగా ఉన్నావని చెప్పాలి. ఒకవేళ అనిపిస్తే నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నువ్వు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తాను. నా దేవుని బిడ్డలారా, కల్పనా కథలో, కల్పించిన కథలో వాక్యం చెప్తుంటేనే నవ్వాలా? అదే సాటిస్ఫాక్షన్, అదే బాగుంది ఆ వాక్యానికి. నవ్వించే సేవకుడే కావాలని గద్దించే సేవకుడు ఈ లోకంలో కోరుకోవట్లేదు ప్రజలు. మీకు అర్థమైందండి? నా దేవుని బిడ్డలారా, దయచేసి మనం ఎక్కడున్నాం? మనమే మార్కులు వేసేసుకుంటామా? నేను మంచివాడినే, లేకపోతే క్రిస్టియానికి మార్కులు వేయాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆ పాస్టర్ గారి నిమిత్తం ఆవిడే మార్కులు వేసింది, మరి క్రిస్టియన్ మార్కులు వేస్తాడు? ఒకసారి ఆలోచించి చూద్దాం. మన బ్రతుకులు మనం ఎలా ఉన్నాయో, మన జీవితాలు మనం ఎలా ఉన్నాయో, మన పరిస్థితులు మనం ఎలా ఉన్నాయో
ఈ లోకంలో నీ బ్రతుకు, నీ భవిష్యత్తు బాగుండొచ్చు, కానీ క్రీస్తు దగ్గర నీ భవిష్యత్తు, నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి ఆలోచించు. అవునండి, నా దేవుని బిడ్డలారా, ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నీ జీవితం ఎలాగుందని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఈ క్రేతు అనే పట్టణంలో ఉన్న విశ్వాసులే నేను విడిచిపెట్టలేదు, ఈ నిత్య సియోను ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులు నేను ఎలా విడిచిపెడతాను? అక్కడున్న దేవుణ్ణి, ఇక్కడున్న దేవుణ్ణి. స్తోత్రం. వాళ్ళకి ఏ దేవుడైతే చెప్పించాడో అదే దేవుడు ఇక్కడ కూడా చెప్పిస్తా ఉన్నాడు. చెప్పిన ప్రజలందరూ మారిపోయారు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి ప్రవర్తన మార్చుకున్నారు, వాళ్ళ రంగును మార్చుకున్నారు, వాళ్ళు ఊహలను మార్చుకున్నారు. ఊహజనకంగా ఉండేవారు వాళ్ళు. వాన్ని ఏం చేశారంటే విడిచిపెట్టి, క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి, రాజా ఈ రోజు నుంచి నిన్ను మేము వెంబడిస్తామని చెప్పి వారిని వెంబడించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను వెంబడించడానికి యేసయ్య సహాయం చేశాడు. ఈరోజు యేసయ్యను నువ్వు వెంబడిస్తావా? లోకంలో ఉన్న గందరగోళం నుంచి నువ్వు ఒక ప్రత్యేకమైన కోణంలోనికి నువ్వు వస్తావా? లేకపోతే లోకంలో ఉన్నట్లుగానే నువ్వు మారిపోతావా? అందరిలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిలాగా మారిపోతావా? లేకపోతే స్పెషల్గా నువ్వు ఉంటావా? ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నువ్వు దృష్టి నిలపమని ప్రభు నిన్ను ఆశిస్తా ఉన్నాడు. దేవుని ప్రభు నీ కోరుకుంటా ఉన్నాడు. ప్రభు నీ నిమిత్తమై ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు కొరకు నిలబడే సాధనముగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. అనుకూల పరిస్థితులు ఏమన్నా, తారుమారుల పరిస్థితులు ఏమన్నా, ఎలాంటివి ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు నిన్నే ఒక సాధనముగా వాడుకున్నాను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రత్యేకమైన దృష్టిలో నుంచి నువ్వు తొలగిపోకుండా అనుదినము నువ్వు ప్రార్థన చేసుకోమని దైవజనుడిగా నీకు నేను ఒక సలహా ఇస్తా ఉన్నాను. అవును, ఎంతో మంది దేవుని బిడ్డలారా బయటి వేషాన్నే చూస్తున్నారు, కానీ లోపలను చూడలేకపోతున్నారు, లోపలను చూడలేకపోతున్నారు. మీకు అర్థమైందండి? ఈ క్రేతులో ఉన్న ప్రజలు కూడా అలాంటి వారే. అర్థమవుతుందా? బయట రూపాన్ని చూసిన వ్యక్తులు తప్ప టక్కలు చూసుకొని, కారులు చూసుకొని, బంగ్లాలు చూసుకొని, మాట తీరును చూసుకొని, ఏమండి ఇవి చూసుకొని పడిపోయే క్రేతులో ఉన్న ప్రజలు ఇప్పుడు కూడా విశ్వాసాలు అలా తయారైపోయారు. అర్థమైందా? ఎక్కడ డబ్బులు ఇస్తారో మీకు అర్థమైంది? వారానికి దేని బిడ్డలారా ముసలోళ్ళకి 200 ఇస్తున్నారు సంఘంలో. వాళ్ళు పింఛన్ డబ్బులు వాళ్ళకి సరిపోదండి. వాళ్ళు తిండిమాతులుగా చేస్తున్నా, సోమరులుగా నువ్వు చేయట్లేదా? అంటే నా సంఘానికి రావాలే. బాధ కలుగుతుంది ఈ మాటలు చెప్తున్నాను, కానీ ఎలా అయిపోయింది సమాజం, ఎలా అయిపోయింది? ఓటేయండి, మీకు 1000 రూపాయలు ఇస్తాం, ఓటేయండి. ఇప్పుడు సంఘంలోను కూడా అలాగే, మీరు 2 నేను 200 ఇస్తాను. ఎలా మారిపోయింది? క్రేతులో ఉన్న సంఘం కూడా అలాగే మారిపోయిందండి. ఆ విషయాలు వాళ్ళందరికీ చెప్పంగానే దేవుని కృపలో వాళ్ళు మారారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నేను సత్యాన్ని గ్రహించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆలోచనలన్నీ ఒకటే, నువ్వు నిజమైన విశ్వాసగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విశ్వాసవా అని అడిగేటప్పుడు యేసయ్యా నీ బుర్ర ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. హల్లెలూయా. ప్రభు నిన్ను అలా చేయను గాక.
ఆమేన్. ప్రభు నిన్ను అలా నడిపించును గాక. హల్లెలూయా. పైకి లేచి నిలబడదాం దేని పెట్టారా. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పైకి లేచి నిలబడదాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా బెండ్ అయిపోవద్దు, వేదనవద్దు. క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నిలిచిపో, సాక్షిగా నిలిచిపో, సాక్షిగా నిలిచిపో. స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. కృప కలిగే దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. నీ బిడ్డలుగా మమ్మల్ని చేయండి, నీ కుమారులుగా మమ్మల్ని చేయండి ప్రభా. దేవుణ్ణి ఎరిగిన వారమని వారు చెప్పుకుంటారు కానీ వారు అసహ్యులుగా ఉన్నారంట ప్రభా. దేవా భ్రష్టులై ఉన్నారంటయ్యా. తమ క్రియల వల్ల ఆయన్ని ఎరిగిన వారేనట్టు ఉన్నారు కానీ ఎరగలేదు నాయనా. అయ్యా 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 అయ్యా, మేము నిన్ను పూర్తిగా ఎరిగినట్లుగా చేయి నాయన. నీ గురించి మేము పూర్తిగా తెలుసుకోవాలి, సగం సగం కాదు నాయన. రాజా, ఒక పని చేయాలని అంటే దాని గురించి పూర్తిగా విని దాని గురించి తెలిస్తేనే దానికి మేము ఆ పనిలో మేము విజయం సాధించగలం. మరి నీ దగ్గర సగం సగం తెలిస్తే మేము ఎలాగ ప్రభా పరలోకం రాగలుగుతాం ప్రభా? ఏం చూసినా అది కరెక్ట్ అనే మేము నమ్ముతున్నాం కానీ రాజా ఏది రైటో ఏది తప్పో మేము గమనించలేని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. ఒక్కసారి మమ్మల్ని మీకు ఆలోచనలో పెట్టుకోండి. మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. క్రేతు సంఘాన్ని ఎలాగైతే మీరు దర్శించి కాపాడి కృప చూపించారో, విశ్వాసం కలిగిన వ్యక్తులుగా చేశారో అయ్యా, మమ్మల్ని కూడా అలా చేయండి అయ్యా. మమ్మల్ని మీరు అలా చేయండి నాయన. మీరు పట్టుకొని నడిపించండి ప్రభా. విడిచిపెట్టొద్దు నాయనా, వదలొద్దు ప్రభు. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. రాజా, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మా కొరకు నువ్వు ప్రాణాన్ని ఎంతగా ఫలించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. నీ ప్రేమ అమూలమైన ప్రేమయ్యా. నీ కృప అమూలమైన కృప నాయన. ఆ కృపలో మమ్మల్ని నడిపించండి అయ్యా. సహాయం చేయండి. చెల్లి ప్రార్థనలో నడుపుతారు, ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రాలు. మీ కృప ఎక్కడికి కాచి కాపాడి ఈ రెండో వారంలో ప్రభా మాటలు మాట్లాడుతున్నారు ప్రభా. మీరు విన్నట్టుగానే ఉన్నారు కానీ మాకు ఈయన బాగోలేదండి ప్రభా. సౌకర్యంగా ఉన్నారు, మేము దిక్కుబదులుగా ఉన్నామని ప్రభా. స్తోత్రాలయ్యా. మా క్రియలు మార్చి ఇదిగో మా క్రియలు మేము మార్చుకొని నీకు భయపడే వారిగా ఈ పనిని చేయండి అయ్యా. ఈ పనిని మేము నేను కొనసాగించేవారుగా చేయండి అయ్యా. వారికి స్తోత్రాలయ్యా. మా క్రియలు మార్చుకోవడానికి సహాయం చేయండి. మారేమనుకుంటున్నాం ప్రభా. మా క్రియలు విడిచిపెట్టామనుకుంటున్నాం. విడిచిపెట్టని వాక్యం మనం మాట్లాడుతున్న దేవానికి స్తోత్రాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. కొత్త పాత్ర వారి
కొత్త జీవితాన్ని జీవించేవారుగా, కొత్త మార్పు కలిగి ఉండేవారుగా, కొత్త పాత్రలు మేము ఎలాగైతే చూసినాయా మేము ఇష్టపడతాము. మేము కొత్తగా మారితే నువ్వు కూడా ఇష్టపడాలి. అవును, నువ్వు కూడా చూడాలని ఆశపడుతున్నావు. అవును ప్రభా. ఆ కొత్త పాత్రను చూసి మేము ఎలాగైతే ఇష్టపడతామో ఆ కొత్త జీవితాన్ని, కొత్త మనస్సుని, కొత్త హృదయాన్ని చూసి మీరు కూడా ఆనందించే దేవుడు. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. వారియా కలవిషంతో ఇదిగో ప్రభా లోకంలో ఉన్న ఆశలతోను పాపముతోను ఉన్న వారి జీవితాన్ని అది కొత్తగా ఎంచుకోను కదా నాయనా. కొత్తగా కొత్త పాత్ర వలె చూడు కదా నాయనా. నీకే స్తోత్రం. మన జీవితం కొత్త పాత్ర వలె జీవిస్తున్నాం. ఒకవేళ మన జీవితం కొత్త వలె కొత్త జీవితాన్ని జీవించలేకపోతలేమో నీకే స్తోత్రం. యేసయ్యా కొత్త కీర్తనలు పాడడానికి ప్రభా, అయ్యా కొత్త కీర్తనతో నేను గణపరచడానికి, నేను ఆరాధించడానికి ప్రభా, హృదయంలో పెట్టాలని ప్రభా. కొత్త కీర్తనలు ప్రభా, ఇదిగోనైనా నీ నోటి నిండా నేను నోపించుకుంటాను. నువ్వు కీర్తన పాడేదవని కీర్తన 126 మాట్లాడుతుందిగా ప్రభా. నిన్న మేము నోయించుకుంటాం. ఇదిగో కొత్త కీర్తన మేము పాడడానికి ప్రభా, కొత్త పాత్రల వల్ల మేము తయారవడానికి సహాయం చేయాలి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎన్ని రోజులైనా నోరు మూసుకొని ఉంటాం. ఎన్ని రోజులైనా ప్రభా మార్పులేని నాయన, ఇదిగో ప్రభా మార్పులేని జీవితాలు, ఇదిగో నీకు ఉపయోగపడలేని జీవితాలు, నీకు పనికిరాని జీవితాలు ప్రభా. యేసయ్యా నువ్వు అలా ఆశించట్లేదయ్యా, నువ్వు అలా కోరుకోవట్లేదయ్యా. నువ్వు కొత్త పాత్ర వల్ల తయారైతే ఇదిగో నా కొరకు నువ్వు ఉపయోగపడేలాగా నేను చేసుకుంటానని మాట్లాడుతున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. నా జీవితాన్ని మార్చుకొని ఏవో మార్పులేని జీవితాలుగా కాక మరి మన జీవితాన్ని మార్చుకోము. భయపడే జీవితాన్ని ఓర్పుగా కాకుండా, ఇన్నువంతులుగా కాకుండా, సోమరులే కాకుండా ప్రభా. సోమరే ఎంతగానో సోమరే ఎంతసేపు నువ్వు సేవలు చూసి నువ్వు తెచ్చుకో. సోమరే ఎంతసేపు నువ్వు నిద్రించవు. సేవలు చూసి నువ్వు నేర్చుకుంటే ప్రభా సాగులు ఆనందంగా మాట్లాడుకుంటున్నావు. దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రం. ఇదిగో మాతో మాట్లాడే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇక ముందు దేవా నీ సత్యమైన వాక్యము పరిచయమవుతుంది ప్రభా. నీ సత్యమైన వాక్యము పరిచయమవుతుంది ప్రభా. మీ విధిలో ఉండే మస్తు చేసుకోవాలి. విధిలో ఉండే మా జీవితాన్ని వైపు పెట్టి నాకు సహాయం చేయాలయ్యా. నీకు స్తోత్రం. నువ్వు చూపించడానికి సహాయం చేయాలి. కొత్త పాత్ర వలె కొత్త జీవితాన్ని సహాయం చేయమని వారి స్తోత్రం ఆశిస్తున్నావు ప్రభా. నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. కొత్త పాత్ర వలె తయారవ్వాలి. అందుగా మనం చేసి నడిపించి ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ ప్రార్థన చేసే వ్యక్తులమే ఉన్నాం. అనుదినము మీ ప్రార్థనలో మీరు ఎత్తి పట్టుకోండి. ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నాం? మేము ఈ యొక్క క్రేతులో ఉన్న సంఘస్థుల్లాగా సంఘపెట్టలా మేము ఉన్నామా, లేదంటే మేము మారిన సంఘస్థుల్లాగా సంఘపెట్టలాగా ఉన్నామా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. దేని బిడ్డలారా, ఆలోచించుకుంటే తప్పనిసరిగా మీకు ఆ విషయం మీకు తెలియచేయబడుతుంది. స్తోత్రం. కానుకలు మనం సమర్పించుకుందాం దేని బిడ్డలారా.